ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్లో నేను చేసిన వీడియో అనేది మీరు చూసారు కదా. సో మీరు కూడా అటువంటి ఒక ఫోటో పెట్టుకొని సో మీ ఫోటో పైన లిరిక్స్ వచ్చేలా ఆ విధంగా సో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో అలాగే నేను యూజ్ చేసిన మెటీరియల్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మెయిన్లీ ఒక 2 ఫాంట్స్ అండ్ 2 ప్రెజెట్స్ అనేవి కింద నేను ఇస్తాను. సో మీరు ఎలైట్ మోషన్లోకి 2 ప్రెజెట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మీరు ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి 2 మీకు టాప్లో అయితే కానొస్తాయి. సో ఫస్ట్ మనం బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ నేమ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఫొటోస్లో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ స్టిచ్ ఆప్షన్లో వస్తే ఇక్కడ ఫిట్ అయినా లేదా ఫిల్ అయినా చేసుకోండి. అప్పుడు మనకు ఫోటో అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మీకు కొద్దిగా బ్లాక్ కలర్ నుంచి ఇక్కడ వైట్ కలర్లోకి వస్తుంది. ఇక్కడ నేను ఒక బ్లాక్ షాడో అయితే యాడ్ చేశాను. సో ఇది యాడ్ చేసుకుంటే మన లిరిక్స్ అనేవి లుక్ఫుల్గా అయితే కానొస్తాయి. సో ఇప్పుడు మనం లిరిక్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్యాక్కి వెళ్ళండి. లిరికల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో లిరికల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు లిరిక్స్ అనేవి అన్నీ 2 అయితే ఉంటాయి. దీనికి మీకు ఫాంట్ ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే పసుపు కలర్ దానికి ఒక ఫాంట్, వైట్ కలర్ దానికి ఒక ఫాంట్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ మనం ఇక్కడ పసుపు కలర్ దాన్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి పైన ఇక్కడ యారోని క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను కలిపరేటింగ్ ఫాంట్ అనేది ఒకటి ఇస్తాను. మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ కలిపరేటింగ్ ఫాంట్. సో మీరు ఆ ఫాంట్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఫాంట్ అనేది ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు వైట్ కలర్ దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన యారోని క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఒక ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఇచ్చిన ఫాంట్ సో యాడ్ చేసుకుంటే మీకు 2 ఇప్పుడు ఈ విధంగా అయితే కానొస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా పసుపు కలర్ దానికి కలిపి రేటింగ్ ఫాంట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత వైట్ కలర్ దానికి నేను ఇచ్చిన మామూలు ఫాంట్ అనేది యాడ్ చేయండి. సో 2 ఫాంట్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా మీరు ప్రతిదానికి లిరిక్స్కి ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ ఆర్ లేయర్స్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత కాపీ 19 లేయర్స్ అని ఉంటుంది. ఆ 19 లేయర్స్ని కాపీ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. నాకు మీరు ఫోటో రీప్లేస్ చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేజ్ టు 90 లేయర్స్ అని ఉంటుంది. పేజ్ చేస్తే మనకి యానిమేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో టెక్స్ట్ యానిమేషన్ కూడా నేనే ఇస్తాను. కింద ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీ డౌన్లోడ్స్లో నేను ఒక ప్రాక్టికల్ వీడియో అనేది ఇచ్చా కదా, ఆ ప్రాక్టికల్ వీడియో అనేది కింద ఉంటుంది. మీ డౌన్లోడ్స్లోనే ఉంటుంది ఆ ప్రాక్టికల్ వీడియో. సో మీరు ఆ ప్రాక్టికల్ వీడియో అనేది యాడ్ చేయండి. సో ఇక్కడ ప్రాక్టికల్ వీడియోని యాడ్ చేసిన తర్వాత బ్లెండింగ్ అండ్ అపాసిటీలోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత 26 సెకండ్స్ దగ్గరికి వెళ్ళేసి ట్రిమ్ చేసుకోండి. 24 సెకండ్స్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఆ ప్రాక్టికల్ వీడియో అనేది ట్రిమ్ చేసుకున్న తర్వాత మనకి లుక్ఫుల్గా అయితే ఈ విధంగా కానొస్తుంది. ఇప్పుడు పైన సైరాకాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.